దేశ స్వాతంత్ర సంగ్రామంలో ప్రతి భారతీయ నరనరాల్లో స్ఫూర్తి నింపిన గీతం వందే మాతరం. బకిం చంద్ర చటర్జీ కల నుంచి జాలువారిన ఈ అక్షరాలకు ఇప్పుడు 150 ఏళ్లు నిండాయి. ఈ చారిత్రక సందర్భాన్ని పురస్కరించుకుని దేశవ్యాప్తంగా ఘనంగా వేడుకలు జరుపుకునేందుకు కేంద్ర సర్కారు సిద్ధమవుతోంది. అయితే ఈ వేడుకల వేళ జాతీయ రాజకీయాల్లో సరికొత్త రగడ రాజుకుంది. వందే మాతరం గీతం చుట్టూ ఎన్డీఏ కాంగ్రెస్ మధ్య తీవ్రస్థాయిలో మాటల యుద్ధం నడుస్తోంది. 1937లో కాంగ్రెస్ పార్టీ తీసుకున్న ఒక నిర్ణయం ప్రస్తావిస్తూ కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్గా మారాయి. వందే మాతరాన్ని 2 భాగాలుగా చేయటమే దేశ విభజనకు పునాది వేసిందని అమిత్ షా సంచలన ఆరోపణలు చేశారు. కాంగ్రెస్ తుష్టీకరణ రాజకీయాలకు అదే నాందని విమర్శించారు. దీంతో చరిత్రలో జరిగిన పరిణామాలు నేటి రాజకీయాలకు ముడిపెడుతూ బీజేపీ సరికొత్త ఐడియాలజీ వారు తెరతీస్తుందనే చర్చ మొదలైంది. అసలు 1937లో ఏం జరిగింది? వందే మాతరంపై అప్పట్లో వచ్చిన అభ్యంతరాలేంటి? నేటి రాజకీయాల్లో ఈ అంశం ఎందుకు కీలకంగా మారింది? వందే మాతరం గేయానికి 150 ఏళ్లు పూర్తయిన సందర్భాన్ని కేంద్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. దేశవ్యాప్తంగా ఈ గేయం ప్రాముఖ్యతను, స్వతంత్ర ఉద్యమంలో అది పోషించిన పాత్రను యువతకు తెలియజేసేలా విస్తృత కార్యక్రమాలకు రూపకల్పన చేస్తోంది. ఇదే సమయంలో వందే మాతరం ఆలపనంపై ఒక జాతీయ స్థాయి చర్చను కూడా ఎన్డీఏ ప్రభుత్వం వ్యూహాత్మకంగా ముందుకు తెస్తోంది. సంపూర్ణ వందే మాతరం ఆలపన జరగాలన్నది బీజేపీ, సంఘ్ పరివార్ సంస్థల దీర్ఘకాలిక డిమాండ్. స్వతంత్ర ఉద్యమ కాలంలో కులమత ప్రాంతాలకు అతీతంగా అందరిని ఏకం చేసిన ఈ గీతాన్ని ఇప్పుడెందుకు పూర్తిగా పాడకూడదన్నది వారి ప్రధాన ప్రశ్న. ఈ 150 ఏళ్ల వేడుకల ద్వారా జాతీయవాద భావజాలాన్ని మరింత బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు బీజేపీ ప్రయత్నిస్తోంది. దేశభక్తి, జాతీయ సమైక్యత అనే అంశాల చుట్టూ రాజకీయ చర్చను కేంద్రీకరించడం ద్వారా విపక్షాలను ఆత్మరక్షణలో పడేసే వ్యూహం ఇందులో స్పష్టంగా కనిపిస్తోంది. ఈ క్రమంలోనే చరిత్ర పుటలను తిరిగేస్తూ కాంగ్రెస్ పార్టీ గతంలో తీసుకున్న నిర్ణయాలను ఎన్డీఏ నేతలు టార్గెట్ చేస్తున్నారు. ఈ వివాదంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా పెను దుమారాన్ని రేపుతున్నాయి. 1937లో కాంగ్రెస్ పార్టీ వందే మాతర గీతాన్ని కేవలం 2 చరణాలకి పరిమితం చేస్తూ తీసుకున్న నిర్ణయాన్ని ఆయన తీవ్రంగా తప్పుపట్టారు. ఆ నిర్ణయం కేవలం ముస్లిం తుష్టీకరణ కోసం తీసుకున్నారని, ఒక వర్గాన్ని బుజ్జగించేందుకు జాతీయ గీతాన్ని సైతం విభజించారని అమిత్ షా ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ ఆనాడు చేసిన చారిత్రక తప్పిదమే ఆ తర్వాత దేశ విభజనకు దారితీసిందని ఆయన విశ్లేషించారు. అమిత్ షా వ్యాఖ్యలతో ఒక్కసారిగా జాతీయ రాజకీయాల్లో వందే మాతరం అంశం కేంద్ర బిందువుగా మారింది. బీజేపీ అగ్రనేతలు సైతం ఇదే వాదనను బలంగా వినిపిస్తూ కాంగ్రెస్పై ముప్పేట దాడికి దిగుతున్నారు. బుజ్జగింపుల రాజకీయం కోసం దేశ ప్రయోజనాలను, జాతీయ భావాలను కాంగ్రెస్ ఎప్పుడూ పణంగా పెడుతూనే వస్తోందని కమలనాథులు విమర్శిస్తున్నారు. అమిత్ షా చేసిన ఈ చారిత్రక విశ్లేషణ వెనుక స్పష్టమైన రాజకీయ అజెండా ఉందన్నది విశ్లేషకుల మాట. అసలు 1937లో కాంగ్రెస్ పార్టీ వందే మాతరం విషయంలో ఎందుకు ఆ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందన్నది చరిత్రను పరిశీలిస్తే అర్థమవుతోంది. బంకిం చంద్ర చటర్జీ రాసిన ఆనంద్ నవలలోని ఈ గేయంలో మొత్తం 6 చరణాలున్నాయి. అయితే తర్వాత చరణాల్లో హిందూ దేవతలైన దుర్గా, లక్ష్మీ తదితర రూపాలను దేశమాతలతో పోలుస్తూ వర్ణనలుంటాయి. ఇస్లాం మత విశ్వాసాల ప్రకారం విగ్రహారాధన, దైవ రూపాల వర్ణన నిషిద్ధం. దీంతో అప్పట్లో ముస్లిం లీగ్తో పాటు పలువురు ముస్లిం నేతలు ఈ గీతాలాపనపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ వివాదాన్ని పరిష్కరించేందుకు జవహర్లాల్ నెహ్రూ, మౌలానా అబుల్ కలాం ఆజాద్, సుభాష్ చంద్రబోస్లతో కూడిన కాంగ్రెస్ కమిటీ ఒక నిర్ణయానికి వచ్చింది. ఎవరి మత విశ్వాసాలు దెబ్బతినకుండా కేవలం మాతృభూమి, ప్రకృతి సౌందర్యాన్ని వర్ణించే తొలి 2 చరణాలను మాత్రమే అధికారికంగా పాడాలని తీర్మానించింది. జాతీయ ఉద్యమంలో అన్ని వర్గాలను కలుపుకుపోయేందుకే ఆనాడు కాంగ్రెస్ ఈ రాజీ ఫార్ములాను ఎంచుకుందని చరిత్రకారులు చెబుతున్నారు. చరిత్రలో ఒక నిర్దిష్ట పరిస్థితుల్లో తీసుకున్న నిర్ణయాలు నేటి రాజకీయ కోణంలో విశ్లేషించడం ఎప్పుడు వివాదాస్పదమే అవుతుంది. 1937లో కాంగ్రెస్ తీసుకున్న నిర్ణయం జాతీయ ఉద్యమ ఐక్యత కోసమా, లేక కేవలం ఒక వర్గాన్ని బుజ్జగించేందుకు అన్నది ఎవరి దృక్కోణాన్ని బట్టి వారు విశ్లేషిస్తున్నారు. అయితే ఈ వివాదం నేరుగా దేశ విభజనతో ముడిపెట్టడం ద్వారా బీజేపీ సరికొత్త రాజకీయ చర్చకు దారితీస్తుంది. ద్విజాతి సిద్ధాంతానికి, వందే మాతరం వివాదానికి మధ్య ఉన్న సంబంధం ఏంటన్నదే ఇప్పుడు ఆసక్తిగా మారింది.
వందే మాతరాన్ని 2 భాగాలుగా చేయడమే దేశ విభజనకు పునాది వేసిందన్నది అమిత్ షా వాదనపై ఇప్పుడు మేధావుల మధ్య తీవ్ర చర్చ జరుగుతోంది. ముస్లిం లీగ్ డిమాండ్లకు తలొగ్గి కాంగ్రెస్ పార్టీ వందే మాతరాన్ని కుదించడం ద్వారా వారి వేర్పాటువాద ధోరణులకు పరోక్షంగా ఆమోదముద్ర వేసిందన్నది బీజేపీ వాదన. ఓసారి మతపరమైన అభ్యంతరాలకు తలొగ్గిన తర్వాత అది క్రమంగా ద్విజాతి సిద్ధాంతానికి బలం చేకూర్చిందని వారు విశ్లేషిస్తున్నారు. అయితే చరిత్రకారులు మాత్రం ఈ వాదనతో పూర్తిగా ఏకీభవించడం లేదు. దేశ విభజన వెనక బ్రిటిష్ వారి విభజించు పాలించు విధానం, ముస్లిం లీగ్ రాజకీయ ఆకాంక్షలు, అప్పటి సామాజిక ఆర్థిక పరిస్థితుల వంటి అనేక సంక్లిష్ట కారణాలున్నాయని వారు గుర్తు చేస్తున్నారు. కేవలం ఒక గీతం విషయంలో తీసుకున్న నిర్ణయమే దేశ విభజనకు దారితీసిందని చెప్పడం చారిత్రక వాస్తవాలను అతిగా సరళీకరించడమే అవుతుందని పలువురు విద్యావేత్తలు అభిప్రాయపడుతున్నారు. అయినప్పటికీ బీజేపీ మాత్రం ఈ వాదనను రాజకీయంగా బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తోంది. వందే మాతరం గీతంలోని కొన్ని చరణాలపై అప్పట్లో ముస్లిం నేతలు వ్యక్తం చేసిన అభ్యంతరాలు ప్రధానంగా మత విశ్వాసాలకు సంబంధించినవి. ఇస్లాంలో అల్లాహ్ తప్ప మరెవరికి తలవంచకూడదనేది ప్రాథమిక సూత్రం. వందే మాతరం అంటే తల్లికి వందనం చేస్తున్నా అని అర్థం వస్తుంది. దీనికి తోడు దేశాన్ని ఒక దేవతామూర్తిగా వర్ణించడం తమ ఏకేశ్వరోపాసన సిద్ధాంతానికి విరుద్ధమని వారు వాదించారు. ఈ అభ్యంతరాలను పరిగణలోకి తీసుకున్న అప్పటి కాంగ్రెస్ నాయకత్వం జాతీయ ఉద్యమంలో ముస్లింల భాగస్వామ్యం తగ్గకూడదన్న ఉద్దేశంతో రాజీ పడింది. అయితే ఇదే తుష్టీకరణ రాజకీయాలకు నాంది అని బీజేపీ ఆరోపిస్తోంది. మెజార్టీ ప్రజల మనోభావాలను పక్కన పెట్టి కేవలం ఒక వర్గం అభ్యంతరాల కోసమే జాతీయ గీతాన్ని మార్చడం సరైన విధానం కాదన్నది వారి వాదన. ఈ చారిత్రక నేపథ్యాన్ని ప్రస్తావిస్తూ కాంగ్రెస్ పార్టీ డిఎన్ఏలోనే బుజ్జగింపు రాజకీయాలున్నాయని ఎన్డీఏ నేతలు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. స్వతంత్రం వచ్చిన తర్వాత రాజ్యాంగ సభలోనూ జాతీయ గీతం ఎంపికపై సుదీర్ఘ చర్చ జరిగింది. వందే మాతరం గీతానికి ఉన్న చారిత్రక ప్రాధాన్యతను, స్వతంత్ర ఉద్యమంలో అది రగిలించిన స్ఫూర్తిని రాజ్యాంగ సభ సభ్యులందరూ ముక్తకంఠంతో కొనియాడారు. అయితే అధికారిక జాతీయ గీతంగా రవీంద్రనాథ్ ఠాగూర్ రచించిన జనగణమనను ఎంపిక చేశారు. అదే సమయంలో వందే మాతరాన్ని కూడా జనగణమనతో సమానమైన హోదా, గౌరవం ఉంటుందని రాజ్యాంగ సభ అధ్యక్షుడు డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ అధికారికంగా ప్రకటించారు. జనగణమన జాతీయ గీతంగా ఉంటే వందే మాతరం జాతీయ గేయంగా గుర్తింపు పొందింది. రాజ్యాంగ పరంగా రెండింటికి సమాన ప్రతిపత్తి ఉన్నప్పటికీ అధికారిక కార్యక్రమాల్లో జనగణమనకే ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో వందే మాతరానికి దక్కాల్సిన పూర్తి స్థాయి గౌరవం దక్కలేదన్న భావన జాతీయవాదుల్లో ఎప్పటినుంచో ఉంది. ఇప్పుడు 150 ఏళ్ల వేడుకల సందర్భంగా ఇప్పుడు ఆ లోటును భర్తీ చేయాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తున్నట్లు కనిపిస్తోంది. జనగణమనతో సమానమైన హోదా వందే మాతరానికి ఉంటుందని రాజ్యాంగ సభ స్పష్టం చేసింది. అధికారిక కార్యక్రమాల్లో జనగణమనకే ఎక్కువగా ప్రాధాన్యం ఇస్తూ వస్తున్నారన్న అసంతృప్తి జాతీయవాదుల్లో ఎప్పటినుంచో ఉంది. ఇప్పుడు 150 ఏళ్ల వేడుకల సందర్భంగా ఆ లోటును భర్తీ చేయాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తున్నట్లు కనిపిస్తోంది. వందే మాతరం గీతాలాపనపై గతంలో సుప్రీంకోర్టు, వివిధ హైకోర్టుల్లో అనేక వ్యాజ్యాలు నడిచాయి. పాఠశాలల్లో వందే మాతరం పాడడాన్ని తప్పనిసరి చేయాలంటూ దాఖలైన పిటిషన్లపై న్యాయస్థానాలు పలు కీలక తీర్పులను వెలువరించాయి. జాతీయ గీతం, జాతీయ గేయం రెండింటికి సమాన గౌరవం ఇవ్వాలని కోర్టులు స్పష్టం చేశాయి. అయితే ఎవ్వరిని బలవంతంగా పాడించలేమని, మత విశ్వాసాల ఆధారంగా పాడడానికి నిరాకరించే వారిపై బలవంతపు చర్యలు తీసుకోలేమని కూడా కొన్ని తీర్పులో న్యాయస్థానాలు పేర్కొన్నాయి. రాజ్యాంగంలోని ఆర్టికల్ 51A ప్రకారం జాతీయ గీతాన్ని గౌరవించడం ప్రతి పౌరుడి ప్రాథమిక బాధ్యత అని కోర్టులు గుర్తు చేశాయి. న్యాయస్థానాల తీర్పులు ఇలా ఉన్నప్పటికీ రాజకీయ పార్టీలు మాత్రం తమ తమ అజెండాలకు అనుగుణంగా ఈ అంశాన్ని వాడుకుంటున్నాయనే విమర్శలున్నాయి. చట్టపరమైన అంశాల కంటే భావోద్వేగాలకి రాజకీయాల్లో ఎక్కువగా ప్రాధాన్యం ఉంటుందన్నది విశ్లేషకుల మాట. బీజేపీ చేస్తున్న ఈ చారిత్రక ఆరోపణలపై కాంగ్రెస్ పార్టీ కూడా అదే స్థాయిలో ఎదురుదాడికి దిగుతోంది. చరిత్ర వక్రీకరించి రాజకీయ లబ్ధి పొందేందుకు ఎన్డీఏ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని హస్తం నేతలు మండిపడుతున్నారు. రాహుల్ గాంధీ నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ మళ్లీ పుంజుకుంటున్న తరుణంలో ప్రజల దృష్టి మరల్చేందుకే బీజేపీ ఈ పాత వివాదం తెరపైకి తెచ్చిందనేది వారి ప్రధాన ఆరోపణ.
నెహ్రూ నేతృత్వంలోని నాటి కాంగ్రెస్ నిర్ణయాన్ని నేటి కాంగ్రెస్కు ఆపాదిస్తూ బీజేపీ చేస్తున్న విమర్శలను హస్తం నేతలు తీవ్రంగా తిప్పికొడుతున్నారు. స్వతంత్రోద్యమంలో ఎలాంటి పాత్ర లేని వారిప్పుడు జాతీయవాదం గురించి మాట్లాడడం విదూరంగా ఉందని కాంగ్రెస్ నేతలు ఎద్దేవా చేస్తున్నారు. దేశాన్ని ఐక్యంగా ఉంచేందుకు ఆనాడు కాంగ్రెస్ నాయకత్వం ఎన్నో త్యాగాలు చేసిందని, అందరినీ కలుపుకుపోయే క్రమంలో కొన్ని సర్దుబాట్లు చేసుకోవడం చారిత్రక అవసరమని వారు వివరిస్తున్నారు. ఆనాటి పరిస్థితులు నేటి రాజకీయ కోణంలో చూడడం అవివేకమని కాంగ్రెస్ నేతలు హితవు పలుకుతున్నారు. రాహుల్ గాంధీ నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ అన్ని వర్గాల ప్రజల పక్షాన నిలబడుతుంటే దాన్ని తుష్టీకరణ రాజకీయాలుగా ముద్రవేయడం బీజేపీ రాజకీయ దివాళకోరుతనానికి నిదర్శనమని వారు మండిపడుతున్నారు. వందే మాతరం 150 ఏళ్ల వేడుకలను బీజేపీ రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుంటోందన్న విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. ముఖ్యంగా పశ్చిమ బెంగాల్ రాజకీయాలను దృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రభుత్వం ఈ అంశాన్ని ఇంతగా హైలైట్ చేస్తోందన్న చర్చ జరుగుతోంది. బకిం చంద్ర చటర్జీ బెంగాల్కు చెందినవారు కావడం, వందే మాతరం గీతం అక్కడి నుంచి పుట్టడంతో బెంగాల్లో సెంటిమెంట్ను రగిలించేందుకు బీజేపీ వ్యూహ రచన చేసిందని విశ్లేషకులు భావిస్తున్నారు. బెంగాల్లో మమతా బెనర్జీ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు, జాతీయవాద భావజాలంలో అక్కడి ఓటర్లను ఆకర్షించేందుకు ఈ వేడుకలను ఒక వేదికగా మలుచుకోవాలని కమలనాథులు భావిస్తున్నట్టు కనిపిస్తోంది. వందే మాతరం పేరుతో బెంగాల్లో రాజకీయ పట్టు సాధించాలన్నది బీజేపీ దీర్ఘకాలిక వ్యూహంలో భాగమేనని రాజకీయ పండితులు అంచనా వేస్తున్నారు. చరిత్రలో తీసుకున్న నిర్ణయాలను నేటి రాజకీయ ప్రమాణాలతో విశ్లేషించడం ఎంతవరకు సమంజసమన్నది ఇప్పుడు మేధావుల ముందున్న ప్రధాన ప్రశ్న. 1937 నాటి సామాజిక రాజకీయ పరిస్థితులు వేరు, నేటి పరిస్థితులు వేరు. ఆనాడు బ్రిటిష్ వారిని పారద్రోలడం కోసం దేశంలోని అన్ని వర్గాలను ఏకం చేయడం కాంగ్రెస్ ముందున్న ఏకైక లక్ష్యం. ఆ లక్ష్య సాధనలో భాగంగానే కొన్ని రాజీలకు అంగీకరించాల్సి వచ్చిందని చరిత్రకారులు చెబుతున్నారు. కానీ నేటి రాజకీయాల్లో ఆ చారిత్రక నిర్ణయాలను కేవలం ఓటు బ్యాంక్ కోణంలో విశ్లేషించడం వల్ల సమాజంలో అనవసరమైన చీలికలొస్తాయని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చరిత్రను గుణపాఠాలు నేర్చుకునేందుకు వాడుకోవాలి తప్ప వర్తమాన రాజకీయాలతో పగలు తీర్చుకునేందుకు కాదని విద్యావేత్తలు సూచిస్తున్నారు. వందే మాతరం గీతం స్వతంత్రోద్యమంలో పోషించిన పాత్ర అనన్య సామాన్యం. లాఠీ దెబ్బలు తింటున్నా, ఉరి కొయ్యలను ముద్దాడుతున్నా సమర యోధుల నోట పలికిన ఏకైక నినాదం వందే మాతరం. ఆ గీతం ఏ ఒక్క మతానికో వర్గానికో పరిమితమైనది కాదు. అది యావత్ భారత జాతి స్వేచ్ఛ కాంక్షకు ప్రతీక. అలాంటి పవిత్రమైన గీతాన్ని ఇప్పుడు రాజకీయ వివాదాల్లో లాగడం దురదృష్టకరమని పలువురు స్వతంత్ర సమర యోధుల వారసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గీతంలో చరణాల సంఖ్య కంటే ఆ గీతమిచ్చే స్ఫూర్తి ముఖ్యమని వారు గుర్తు చేస్తున్నారు. వందే మాతరం పేరుతో రాజకీయ పార్టీలు ఒకరిపై ఒకరు బురద జల్లుకోవడం మానుకొని ఆ గీతం ఆశించిన సమసమాజ నిర్మాణానికి కృషి చేయాలని వారు కోరుతున్నారు. చరిత్ర ఎప్పుడు ఒక పాఠం లాంటిది. అందులోంచి స్ఫూర్తి పొందాలే కానీ వర్తమాన వివాదాలకు వాడుకోకూడదు. వందే మాతరం గీతం దేశ స్వాతంత్ర ఉద్యమంలో పోషించిన పాత్ర అజరామరం. ఆ గీతానికి 150 ఏళ్లు నిండిన ఈ చారిత్రక సందర్భంలో రాజకీయ పార్టీలు తమ సంకుచిత ప్రయోజనాలు పక్కన పెట్టి జాతీయ ఐక్యత కోసం కృషి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎన్డీఏ ప్రభుత్వం వందే మాతరం 150 ఏళ్ల వేడుకలను జాతీయ స్థాయిలో నిర్వహించడం ద్వారా యువతలో దేశభక్తిని పెంపొందించాలని లక్ష్యంగా పెట్టుకుంది. పాఠశాలలు, కళాశాలల్లో ప్రత్యేక కార్యక్రమాలు, వ్యాసరచన పోటీలు, సాంస్కృతిక ప్రదర్శనలు నిర్వహించేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తోంది. అయితే ఈ కార్యక్రమాల్లో సంపూర్ణ వందే మాతరం ఆలాపనను తప్పనిసరి చేస్తారా అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఒకవేళ కేంద్రం అలాంటి నిర్ణయం తీసుకుంటే అది మళ్లీ న్యాయపరమైన, రాజకీయపరమైన వివాదాలకు దారితీసే అవకాశమూ లేకపోలేదు. విపక్షాలు పాలించే రాష్ట్రాల్లో ఈ వేడుకల నిర్వహణ ఎలా ఉంటుందన్నది కూడా చర్చనీయాంశమే. కేంద్రం మార్గదర్శకాలను ఆయా రాష్ట్రాలు పాటిస్తాయా లేక తమదైన శైలిలో వేడుకలు నిర్వహిస్తాయా అన్నది వేచి చూడాలి. కాంగ్రెస్ పార్టీ ఈ వివాదాన్ని ఎలా ఎదుర్కొంటుందన్నది కూడా రాజకీయంగా కీలకం. అమిత్ షా చేసిన ఆరోపణలు కేవలం ఖండించడానికి పరిమితం కాకుండా తమదైన శైలిలో జాతీయవాదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు హస్తం పార్టీ వ్యూహాలు రచిస్తోంది. స్వతంత్రోద్యమంలో కాంగ్రెస్ పార్టీ చేసిన త్యాగాలను, దేశ నిర్మాణంలో నెహ్రూ, ఇందిరాగాంధీ వంటి నేతల పాత్రను విస్తృతంగా ప్రచారం చేయాలని నిర్ణయించింది. బీజేపీ జాతీయవాదం కేవలం విభజన రాజకీయాలకి పరిమితమని, కాంగ్రెస్ జాతీయవాదం అందరినీ కలుపుకుపోయేదని ప్రజలకు వివరించే ప్రయత్నం చేస్తోంది. రాహుల్ గాంధీ చేపట్టిన యాత్రల ద్వారా ఈ సందేశాన్ని క్షేత్రస్థాయిలో తీసుకెళ్లేందుకు కాంగ్రెస్ శ్రేణులు సన్నద్ధమవుతున్నాయి.
రాజకీయ పార్టీల మధ్య ఈ ఐడియాలజీ వార్ భవిష్యత్తులో జరిగే ఎన్నికలపై ఎలాంటి ప్రభావం చూపుతున్నది ఆసక్తికరం. ముఖ్యంగా హిందీ హృదయ భూమిలో జాతీయవాద భావజాలం ఓటర్లను బలంగా ప్రభావితం చేస్తుంది. వందే మాతరం వివాదం ద్వారా బీజేపీ తన కోర్ ఓటు బ్యాంకును మరింత సంఘటితం చేసుకునే అవకాశం ఉంది. అదే సమయంలో కాంగ్రెస్ పార్టీ కూడా లౌకికవాద మైనార్టీ ఓటర్లను తమ వైపు నిలుపుకునేందుకు ఈ వివాదాన్ని వాడుకోవచ్చు. అయితే కేవలం భావోద్వేగ అంశాలతోనే ఎన్నికల్లో గెలవలేమని, నిరుద్యోగం, ద్రవ్యోల్బణం వంటి ప్రజా సమస్యలు కూడా కీలక పాత్ర పోషిస్తాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. వందే మాతరం వివాదం ఎన్నికల అజెండాను ఏ మేరకు మారుస్తుందన్నది కాలమే నిర్ణయించాలి. అంతిమంగా వందే మాతరం 150 ఏళ్ల వేడుకలు జాతీయ ఐక్యతకు వేదికవుతాయా, లేక ఎన్డీఏ కాంగ్రెస్ మధ్య మరో భారీ రాజకీయ యుద్ధంగా మారుతాయన్నది రాబోయే రోజుల్లో తేలనుంది. దేశభక్తిని పెంపొందించాల్సిన ఒక చారిత్రక సందర్భం రాజకీయ పార్టీల పరస్పర విమర్శలకు వేదిక కావడం ప్రజాస్వామ్యానికి చేటు చేస్తుందని మేధావులు హెచ్చరిస్తున్నారు. చరిత్రను రాజకీయ ప్రయోజనాల కోసం వక్రీకరించకుండా అందులోని స్ఫూర్తిని భవిష్యత్ తరాలకు అందించాల్సిన బాధ్యత అన్ని పార్టీలపైన ఉంది. వందే మాతరం గీతం ఏ ఒక్క పార్టీ సొత్తు కాదని, అది యావత్ భారతీయ హృదయ స్పందన అని రాజకీయ నాయకులు గుర్తించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ వేడుకలు దేశాన్ని ఏకం చేసే దిశగా సాగాలని సగటు భారతీయుడు కోరుకుంటున్నాడు. ఇది వందే మాతరం 150 ఏళ్ల వివాదంపై ప్రైమ్ 9 బర్నింగ్ ఇష్యూ ప్రత్యేక విశ్లేషణ. చరిత్ర తవ్వుకుంటూ పోతే వివాదాలు పెరుగుతాయే కానీ పరిష్కారాలు దొరకవు. దేశభక్తికి ప్రతీకగా నిలిచిన వందే మాతరం గీతాన్ని రాజకీయ చదరంగంలో పావుగా వాడుకోవటం ఏమాత్రం సమంజసం కాదు. ఈ వేడుకలు దేశ ప్రజలందరినీ ఏకం చేసి ఒక గొప్ప అవకాశంగా మారాలని, రాజకీయ పార్టీలు ఆ దిశగా అడుగులు వేయాలని ఆశిద్దాం. ఇది ఇవాల్టి బర్నింగ్ ఇష్యూ.